సత్య, జాన్వి హాస్పిటల్లో ఉందంట కదా, ఎలా ఉంది? జాన్వి డ్రగ్స్ అలవాటుందని నాకు ముందే తెలుసు. కాకపోతే నీకు చెప్తే ఎక్కడ బాధపడతామని చెప్పలేదు. మానిపించడానికి చాలా ట్రై చేశాను, బట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. జాటి డ్రగ్స్ ఎవడు అలవాటు చేస్తుంటాడు? ఎందుకు నా చెల్లిని అలా చేసావు? నీ అవసరం కోసం చిన్న పిల్లకి డ్రగ్స్ అలవాటు చేస్తావా? నా చెల్లిని టచ్ చేస్తావా? తెలిసిపోయిందా? చేస్తాను, కానీ మరి అంత చిన్న పనికి డ్రగ్స్ అలవాటు చేస్తానా? ఐఎమ్ వెరీ మచ్ ఫోకస్డ్. నిన్ను పెళ్లి చేసుకున్నా, జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేసిన సింగిల్ ఎజెండా సీఎం పవర్. ఆ పవర్ కోసమే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చంపి నిన్ను పెళ్లి చేసుకొని మీ నాన్న పక్కన చేరాను. రేపొద్దున తేడా వచ్చి నా గురించి ఏదైనా విషయం బయటపడితే నువ్వు పీకేఆర్ నోరు మూసుకొని ఉండాలని జాన్విక్ డ్రగ్స్ అలవాటు చేశాను. తప్పలేదు సత్య, నచ్చింది చేయడానికి కొన్నిసార్లు నమ్మిన వాళ్ళని చీట్ చేయక తప్పదు. ఎవ్రీ బ్లడీ థింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ వార్లో నేను ఒక్కడినే నా ఆర్మీ. ప్రతిరోజు మీతో ఒంటరి పోరాటం చేస్తున్నప్పుడు ఎంత నరకం అనిపించానో తెలుసా నీకు? ఆ బ్రహ్మ విషయంలో నువ్వు నన్ను వెపన్గా వాడుకున్నావు. సీఎం అవడానికి నేను నిన్ను వెపన్గా వాడుకున్నాను. ఇట్స్ మ్యూచువల్. సత్య, మంచిగా బ్రతకడం కంటే మంచోళ్ళ నటించడం చాలా కష్టం. ఐ డిడ్ మై బెస్ట్. మా ఇంట్లో అన్నం తిని మీ ఇంట్లో అన్నం తిని కంప్లీట్ చేయి. మీ ఇంట్లో అన్నం తిన్నది నేను ఒక్కడినే. నువ్వు నా ప్రేమ తిన్నావు, మీ చెల్లి డ్రగ్స్ తింది, మీ నాన్న విషం తిన్నాడు. ఎస్, నేనే ఇచ్చాను. ఈ కంక్లూజన్ చెప్పారు కదా, నా కన్ఫెషన్ కూడా వినండి. వాక్యూమ్ క్రియేట్ అయినప్పుడల్లా నేనే ఫీల్ చేశానని. ఆ వాక్యూమ్ క్రియేట్ చేసింది నేను. బేసికలీ మీ ఫ్యామిలీ మొత్తం నా కోసమే పుట్టారనుకుంటా, నేను సీఎం అవడం కోసం. జాన్వి సిటీలో ఏ డ్రగ్ పెడ్లర్స్తో మాట్లాడింది, ఎవరితో కాంటాక్ట్లో ఉంది, అన్ని డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ చాలు కదా. నార్కోటిక్స్ కేసులో మినిమం 6 years. లేదు నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయా అది ఇదంటే చెప్పు, ఇట్స్ ఓకే. మీ నాన్ననే చంపినోడిని. నువ్వు మీ చెల్లి పెద్ద లెక్క కాదు. కాకపోతే మరి ఫ్యామిలీలో అందరినీ చంపిన క్రెడిట్ నాకొద్దు. ఇప్పుడు నీ లైఫ్లో క్రియేట్ అయిన వాక్యూమ్ ఫిల్ చేయాలన్నా నేను తప్ప నీకెవ్వరూ లేరు. హోప్ యు అండర్స్టాండ్ దాట్. ఉన్నాను, కానీ నా మనశ్శాంతి పాడు చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఎందుకు అతన్ని పిలిపించారు? ఈ రాష్ట్రానికి మంచి చేయాలనుకున్న నాకు చుట్టూ శత్రువులేనమ్మా. వాళ్ల దౌర్జన్యాల నుంచి నా ఆశయాలని కాపాడుకోవడానికి బ్రహ్మ సపోర్ట్ నాకు కావలసి వచ్చింది. అందుకే రమ్మన్నాను. వచ్చాడు, కొండంత అండగా నిలబడ్డాడు. ఇది ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నాకులాగే ఏదో ఒక రోజు నీ చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు దాన్ని తరిమి కొట్టే ఒకే ఒక్కడు బ్రహ్మ. అమ్మా, అన్నయ్య, నీకు ఇంకో విషయం చెప్పాలన్నయ్య. చెప్పమ్మా. మిమ్మల్ని చూడాలంటే
నాలాంటి మనిషి తల ఎత్తాలి. కానీ మీరు ఇప్పుడు తలదించుకునే సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. మీ చెల్లెలు జాన్వి తీసుకున్న డ్రగ్ పెడ్లర్స్తో కాంటాక్ట్స్, కాల్ రికార్డింగ్స్ దగ్గర నుంచి నిన్నటి హాస్పిటల్ రిపోర్ట్స్ వరకు అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఇదంతా మీ ఆయన చెప్తూనే చేశాను, ప్రమోషన్ వస్తుందని. కానీ నాకు మీ మీదున్న ఎమోషన్ ముందు ఈ ప్రమోషన్ చాలా చిన్నది. అందుకే ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేను. మీ కోపం రావడం కరెక్టే, కానీ ఇది కావాలి కదా. ఇప్పుడు మీ భర్త సపోర్ట్ కూడా మీకు లేదని నాకు తెలుసు. మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, బాగా థింక్ చేసి, థింక్ చేయకుండానే డిసైడ్ చేసేయండి. ఇన్నాళ్ళు వద్దు వద్దు అని నా లేత మనసుని ఎంత వేదనకు గురి చేశావే. ఈ లిప్స్ ఉన్నాయే, నీ మొత్తం అందానికి టీజర్ ఇవి. సీరియల్లో నీ నవరసాలు చూసి చూసి మురిసిపోయేవాణ్ణి. ఈ రోజు నాలోని నవరసాల్ని నీకు రుచి చూపిస్తా. ఏయ్, ఏంటి సౌండ్? అయ్యయ్యో, నాకే పాపం తెలియదండి. ఆపవే నీ డైలీ సీరియల్ యాక్టింగ్. నీ యాక్టింగ్ 3332 ఎపిసోడ్లైనా చూశాను. వెళ్ళి తేల్చుకుని తర్వాత నీ సంగతి చూస్తా. మీరేంటి ఇక్కడ? క్షమించాను. నా ఫ్యామిలీ జోలికొచ్చావు, అది నా చెల్లి జోలికి ఊరుకుంటానా? నువ్వు చేసిన ఒక్క మిస్టేక్ వల్ల జయదేవ్ నుంచి ఫండ్స్ రాకపోగా వార్నింగ్స్ వస్తున్నాయి. ఈ రోజు మనతో పాటు మన ఛానల్ ఎంప్లాయీస్ జీవితం మొత్తం నాశనమైంది. స్టాప్ ఇట్ రామ్. నేను నాలా ఉండి నా పని చేస్తే నువ్వు చెప్పినట్టు మన ఛానల్లో పనిచేసే ఎంప్లాయీస్ కుటుంబాలు రోడ్డున పడతాయి కదా. సో హియర్ ఐ యామ్. ఐ కాల్ ఇట్ క్విట్స్. తప్పుల్లో పెద్ద తప్పేంటో తెలుసా? మంచి చేసిన వాళ్ళకి ఎందుకా మంచి చేశావా అనిపించేలా చేయటం. ఇప్పుడు శ్వేత విషయంలో కూడా నువ్వు అదే తప్పు చేస్తున్నావు. తప్పు చెయ్యకు. సరే సార్, నేను మీ విషయంలో చేసిన తప్పే. కానీ 3 పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ తప్పులు చేస్తూ కేవలం మీడియాను మాత్రం తప్పుపట్టడం అది హిపోక్రసీ కాదా సార్? ఆ మాట ఎవరైనా అనొచ్చు, నువ్వు కాదు. 4th పిల్లర్ అంటే మీడియా. మిగతా పిల్లర్స్ చేసే తప్పులు ఎత్తి చూపడమే మీ పని. ఈ సమాజంలో వస్తువులను దొంగిలించే వాళ్ళని దొంగలంటారు. మరి వాస్తవాలను దొంగిలించే వాళ్ళని ఏమనాలి? న్యూస్ ఛానల్స్ అనా? న్యూస్కి మసాలాలు జోడించి స్లో మోషన్లు, రకరకాల ఎఫెక్ట్లు వేయడం. నిజం చెప్పాలంటే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మీ న్యూస్ ఛానల్స్. ఓకే రామ్, అప్పులున్నాయి కాబట్టి తప్పులు చేశామంటున్నారు. అవన్నీ నేను సరిచేస్తాను. మీరు నిజాయితీగా ఉంటారా? అప్పు మీరు అనుకున్నంత చిన్నది కాదు సార్. $45 crores. చాలా. టీవీ ఎడిటోరియల్ పాలసీ సత్యప్రియ చెప్పినట్టుగా ఉండాలి. మీరు డీల్ చేసేది ఆడిన మాట తప్పే జయదేవ్తో కాదు, మాట తప్పితే మనిషినే తప్పించే బ్రహ్మతో. షర్ట్ మీద బ్లడ్. కర్షకుని కదా, కలుపు తీస్తుంటే బురదంటుకుంది. 100 ఎమ్మెల్యేలు సంబంధించిన ఫైల్స్ అన్ని ఇచ్చేసాను. ఇప్పుడు నా బొంగు నా దగ్గర ఏముంది, ఏం తీసుకోవడానికి వచ్చారు? తీసుకోవడానికి కాదు, ఇది ఇవ్వడానికి వచ్చాం. ఇందులో ఉన్న సినిమాని ముందు మీరు చూసి ఆ తర్వాత మీ ఎమ్మెల్యేలందరికీ చూపించమని బ్రహ్మణ చెప్పారు. సినిమానా? అవును సార్. పేరేంటి? కేసీపీడీ సార్. కేసీపీడి. అవును సార్. అంటే ఏంటి? చూడండి, మీకే తెలుస్తుంది. ఇంత సీక్రెట్ గా సినిమా ఎప్పుడు తీశారండి? అదే ఈ మధ్యనే. సినిమా ప్రివ్యూ అనగానే ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి గొడవ, మేము వస్తాం అని. మీరు చెప్పలేదు కదా అని. మంచిదండి.
ఇది ఫ్యామిలీ సినిమా కాదు రండి. అనుకున్నాను మీరు మంచి రసికులని. లోపలంతా ఫుల్ గ్లామరు, ఐటమ్ సాంగ్స్, బట్టలు కూడా పొదుపుగా వాడించుంటారుగా. బట్టలేం కర్మ బిట్లు కూడా వేసాం. రండి రండి. నమస్కారం.